కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. వీడు సడన్ బ్రేక్ వేసాడు, వెనకాల ఉన్న బండి గుద్దిందనమాట. ప్రాబ్లం లేదండి. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ట్యాంకర్ లోంచి ఆ లిక్విడ్ గ్యాస్ పొగల రూపంలో బయటకు వస్తోంది. గుంటూరు వెళ్తుంది. గుంటూరు శ్రీరామ ఏజెన్సీస్కి వెళ్తుంది. గ్యాస్ ప్రాబ్లం లేదు. ఆ వెహికల్ కూడా తరలించి మొత్తం సేఫ్ సైడ్గా బయట పెట్టిస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ట్రాఫిక్ రెగ్యులేట్ చేసాము, ట్రాఫిక్ డైవర్ట్ చేసాము, ప్రాబ్లం లేదు. ఆ ట్యాంకర్ లో లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో ఉన్న ఆ గ్యాస్ పొగల రూపంలో బయటకు వచ్చిన తర్వాత అది నేల మీద పడి గడ్డలుగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడున్న స్టాఫ్ అంతా ఆ గడ్డలను అక్కడి నుంచి తొలగించి రోడ్డును క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ట్యాంకర్లోంచి గ్యాస్ అంతా ఇప్పటివరకైతే పూర్తిగా బయటకు వచ్చేసింది. కాకపోతే ఆ పొగలు ఇంకా చుట్టూ అలుముకుని ఉన్న కారణంగా రాకపోకలు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సిబ్బందితో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ లిక్విడ్ గ్యాస్ పొగల రూపంలో బయటకు వచ్చి నేల మీద పడిన తర్వాత గడ్డలుగా మారింది. ఆ గడ్డలను అక్కడున్న సిబ్బంది తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ గ్యాస్ వల్ల ఎలాంటి ప్రమాదము లేదు అని అధికారులు చెబుతున్నారు. కాకపోతే రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడుతోంది. గన్నవరానికి కొంచెం దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టు వాహనాలకు కూడా ఎలాంటి అంతరాయం కలగట్లేదు అని ఎయిర్పోర్ట్ ఏసీపీ మనతో మాట్లాడుతూ చెప్పారు. కాకపోతే అక్కడ రోడ్డు మాత్రం ఇంకా క్లియర్ కాలేదు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర ఒక లారీ ప్రమాదానికి గురైంది. ఆ లారీ గుంటూరుకు వెళ్తోంది. అయితే వెనక నుంచి వచ్చిన మరొక లారీ ఈ ట్యాంకర్ను ఢీకొనడంతో ఆ లారీలో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ గ్యాస్ అంతా కూడా
ఒకసారిగా బయటికి వచ్చింది. ఇంకా పొగలు చిమ్ముతూ ఆ గ్యాస్ అంతా బయటకు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. జాతీయ రహదారి కావడంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకున్న సమాచారం మేరకు గన్నవరం ఎయిర్పోర్టు ఫైర్ సిబ్బంది, అలాగే గన్నవరం ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాకపోతే అక్కడ లక్కీగా ఇక్కడ మంటలు మాత్రం ఎగిసిపడే అవకాశం, ఆ స్వభావం ఆ గ్యాస్కు లేనందున మంటలు రావట్లేదు, పొగలు మాత్రమే వస్తున్నాయి. ఆ పొగలు పీల్చున్నా కూడా ఎటువంటి ప్రమాదము లేదు అని పోలీసులు టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు. స్థానికులు అలాగే సిబ్బంది భారీగా చేరుకుని ఆ పొగలను అదుపు చేస్తున్నా కూడా ఆ లారీలో నుంచి ఇంకా లిక్విడ్ గ్యాస్ ఇంకా వస్తూనే ఉన్న నేపథ్యంలో అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఆ ట్యాంకర్ నిండా ఉన్న గ్యాస్ అంతా పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే ఆ పొగలు అదుపులోకి వస్తాయి. ఆ లిక్విడ్ గ్యాస్ పొగల రూపంలో బయటకు వస్తోంది. బయటకు వచ్చి నేల మీద పడిన తర్వాత అది గడ్డ కడుతోంది. ఆ గడ్డలను అక్కడున్న సిబ్బంది తొలగించి రోడ్డును క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం మొత్తం పూర్తిగా ఆ గ్యాస్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా ఆ పొగలను అక్కడ కింద పడి ఉన్న గడ్డలను తొలగించే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత యథాస్థితిగా అక్కడ రాకపోకలకు అనుమతిస్తారు. గన్నవరం ఎయిర్పోర్టుకు దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది. కానీ ఎయిర్పోర్టుకు వచ్చి వెళ్లే వాహనాలకు మాత్రం ఎటువంటి అంతరాయము లేదు అని ఎయిర్పోర్టు ఏసీపీ మనతో మాట్లాడుతూ చెప్పారు. లేదు, వస్తుంది, లైవ్ వస్తుంది. ఎక్కడ దాకా ఇది?